నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి లోక్సభ ఎన్నికల వేళ గులాబీ దళపతి కేసీఆర్ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఎక్కువ స్థానాలు గెలవాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం ఉగాది తర్వాత ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఊరూరా ప్రచారం, కార్నర్ మీటింగ్లు పెడుతూనే ఎక్కడికక్కడ సెకండరీ కేడర్కు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించాలని అధినేత ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో అధికారం చేజారడంతో కేడర్లో స్థైర్యం దెబ్బతిన్న వేళ నేతలంతా ఒక్కొక్కరుగా కారు దిగుతున్నారు. దీంతో గులాబీ బాస్ అలర్ట్ అయ్యారు. బీఆర్ఎస్కు 3వ స్థానమేనని సర్వే ఫలితాలు చెబుతుండటంతో అధినేత స్వయంగా రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. శ్రేణులలో ధైర్యం నింపేందుకు లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచి తమ సత్తా చాటేందుకు కేసీఆర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీల కంటే బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు సాధించాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థుల ఎంపిక పూర్తయిన నేపథ్యంలో ఉగాది పండుగ తర్వాత కేసీఆర్ ప్రచారం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. భారీ బహిరంగ సమావేశాలకే ఇంపార్టెన్స్ ఇచ్చి వాటితో పాటు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లలో కూడా ఎక్కువగా పాల్గొనాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే మొత్తం 17 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్ అభ్యర్థి ప్రకటనతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు కేసీఆర్ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతూకం పాటించడంతో బహుజన ప్రజా విశ్వాసాన్ని చూరగొన్నది. ప్రజాబలం ఉన్న నేతలను ఎంపిక చేయడం ద్వారా ప్రత్యర్థి పార్టీల కన్నా విజయావకాశాలు మెరుగ్గా సాధించే పరిస్థితి కల్పించారు. ఎన్నికల్లో విజయ దుందుబి మోగించేందుకు పార్టీ సన్నద్ధమైంది. అధినేత కేసీఆర్ దీవెనలతో ఎన్నికల కార్యక్షేత్రంలోకి ఎక్కడికక్కడ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఇప్పటికే ప్రకటించిన కొందరు అభ్యర్థులు వారి లోక్సభ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. ఈ సందర్భంగా వారికి ప్రజల్లోంచి అనూహ్య మద్దతు లభిస్తుంది. ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసేందుకు అధినేత కేసీఆర్ త్వరలోనే రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్త పర్యటనలతో అటు పార్టీ శ్రేణుల్లో ఇటు ప్రజల్లో పునరుత్తేజాన్ని నింపి బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి ప్రజా మద్దతు కూడగట్టనున్నారు.